నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రావణ శుభయోగం శీర్షికన పోలాల అమావాస్య, సోమవతి అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో బహుళపక్షంలో వచ్చే అమావాస్య తిథిని పోలాల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. దీనికి పోలాల అమావాస్య అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఒకానొక సమయంలో పరమేశ్వరుడు అంధకాసురుడు అనేటటువంటి రాక్షసుడితో యుద్ధం చేస్తున్న సమయంలో నందీశ్వరుడు యుద్ధరంగంలో పరమేశ్వరుడికి సహాయం చేస్తాడు. నందీశ్వరుడి పరాక్రమానికి మెచ్చి పరమేశ్వరుడు పోలా అనే బిరుదు నందీశ్వరుడికి ఇచ్చి సత్కరించాడు. అందుకే దీన్ని పోలాల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. పోలా అంటే ఎద్దు అనే అర్థం ఉంది. నందీశ్వరుడికి పరమేశ్వరుడు పోలా అనే బిరుదు ఇచ్చి సత్కరించిన రోజు కాబట్టి దీన్ని పోలాల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి ఈరోజు ఎద్దులను పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఎద్దు చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా, ఎద్దుకు ఆహారాన్ని తినిపించడం ద్వారా మీ మనోభీష్టాలు ధర్మ మార్గంలో నెరవేర్చుకోవచ్చు. అలాగే పోలాల అమావాస్య సందర్భంగా గ్రామదేవతలైన పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఆలయ దర్శనము, గ్రామదేవతలకు పెరుగన్న నివేదన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి మనం సులభంగా బయటపడవచ్చు. అలాగే పోలాల అమావాస్య రోజు ఇంకొక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే, ఈరోజు దర్భలను సేకరించుకోవాలి. ఈరోజు సేకరించినటువంటి దర్భలను ఎన్ని రోజుల పాటైనా వినియోగించుకోవచ్చు. వీటిని అయాత యామములు అనే పేరుతో పిలుస్తారని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అంటే ఎన్ని రోజుల వరకైనా సరే వినియోగింపబడేటటువంటి దర్భలని అర్థం. దర్భకున్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే, విరించిన సహోత్పన్న పరమేష్టి నిసర్గజ నుద సర్వాణి పాపాని దర్భ స్వస్తి కరోభవ అంటుంది శాస్త్రం. అంటే బ్రహ్మతో పాటు బ్రహ్మదేవుడి అంశగా దర్భ భూమి మీద అవతరించింది. అందుకే నుద సర్వాణి పాపాని దర్భ స్వస్తి కరోభవ. అన్ని పాపాలను తొలగింపజేసుకోవటానికి, శుభాలను సిద్ధింపజేసుకోవటానికి ఈరోజు దర్భలను సేకరించుకోవాలి. పోలాల అమావాస్య రోజు సేకరించుకున్నటువంటి దర్భలు అయాత యామములు. వాటిని ఎన్ని రోజుల వరకైనా వినియోగించుకోవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అలాగే అమావాస్య సోమవారంతో కలిసి వస్తే దాన్ని సోమవతి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. సోమవతి అమావాస్య రోజు శివాలయంలో చేసే ప్రదక్షిణలు జన్మజన్మల పాపాలన్నీ తొలగింపజేస్తాయి. కాబట్టి ఈరోజు శివాలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సోమవార వ్రతం అనే పేరుతో ఈరోజు రావి చెట్టుకి మహిళామణులు 108 ప్రదక్షిణలు చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. మహిళలు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి, రావి చెట్టు దగ్గర బియ్యపిండితో ముగ్గు వేసి, పసుపు కుంకుమ వేసి రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేయాలి. ఒక్కొక్క ప్రదక్షిణ చేసే సమయంలో ఎండు ద్రాక్ష లేదా ఎండు ఖర్జూరం రావి చెట్టు మొదట్లో ఉంచి 108 ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత చెట్టు మొదట్లో ఉన్నటువంటి ఎండు ద్రాక్ష లేదా ఎండు ఖర్జూరం ఎవరికైనా పంచిపెట్టాలి. ఇలా చేస్తే దీన్ని సోమవార వ్రతం అనే పేరుతో పిలుస్తారు. మొట్టమొదట నందీశ్వరుడు ఈ వ్రతం చేశాడని పురాణాల్లో చెప్పడం జరిగింది. ఈ సోమవార వ్రతాన్ని ఆచరించడం ద్వారా మహిళామణులు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. దీర్ఘ సుమంగళితత్వాన్ని సిద్ధింపజేసుకోవటానికి కూడా ఈ సోమవార వ్రతం విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి పోలాల అమావాస్య, సోమవతి అమావాస్య సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. రేపు సూర్యోదయానికి అమావాస్య తిథి ఉంది కాబట్టి మంగళవారం అమావాస్య తిథితో కలిసి వచ్చిన భౌమ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. త్రైలోక్యన్నత్వయా త్యాజ్యమేషమేస్తు వరప్పరః. నేను అడుగుతున్న కోరికలు 2. మొదటి కోరిక ఏమిటంటే, ముల్లోకాల్ని నువ్వు విడిచిపెట్టకు. అంటే ముల్లోకాలు ఐశ్వర్యంతో హాయిగా ఆనందంగా ఉండాలి. ఇంద్రుడు అది కోరుకుంటున్నాడు. ఆయన కోరింది తను బాగుండాలని కాదు, ముల్లోకాలు బాగుండాలని అంటున్నాడండి. అందుకే ఇంద్రుడు మనకు పూజ్యుడు. రెండవ కోరిక ఏమిటి అంటే, ఇది గొప్పగా గుర్తుంచుకోవాల్సిన కోరిక. ఈ రెండవ కోరిక ఏంటంటే, ఇప్పుడు నేను స్తోత్రం చేస్తే నువ్వు బాగుందన్నావు కదా, ఈ స్తోత్రం ఎవరు చేసినా వారిని నువ్వు అనుగ్రహించి వారికి ఎటువంటి లోటు లేకుండా ఆయురారోగ్య ఐశ్వర్య సౌభాగ్యాలు ప్రసాదించు. ఇది నా రెండవ కోరిక అన్నాడు ఇంద్రుడు. ఇది చూడండి. వెంటనే తల్లి ఏమన్నదంటే, త్రైలోక్యం త్రిదశ శ్రేష్ఠ నసంత్యక్షామి, ముల్లోకాలు విడిచిపెట్టను. సరే, అంతేకాదు నీ స్తోత్రం నాకు నిజంగా చాలా నచ్చింది, అందుకే వరాలు ఇస్తానన్నాను. ఈ స్తోత్రం ఎవరు చేసినా నిన్ను అనుగ్రహించినట్టే వారిని అనుగ్రహిస్తాను.
యశ్చ సాయం తథా ప్రాతః స్తోత్రేణానేన మానవః మాం స్తోష్యతి నతస్యాహం భవిష్యామి పరాన్ముఖి. ఈ స్తోత్రాన్ని ఏ మానవుడు ఉదయం సాయంత్రం చదువుతాడో వాడి పట్ల నేను విముఖురాలిని కాను. అంతేకాదు వారింట నేను కొలువుంటాను, వారిని అనుగ్రహిస్తాను. ఇది అమ్మవారిచ్చిన మాట. అమ్మవారిచ్చిన మాట వదలదండి. అయితే అమ్మవారి దయ ఎలా ఉన్నదో మనకు తెలియదు, కానీ వ్యాసుడి దయ ఎంత గొప్పది. ఇక్కడ ఈ చేసిన స్తోత్రాన్నంతటినీ తపశ్శక్తితో దర్శించి యథాతథంగా తీసుకువచ్చి విష్ణు పురాణంలో పెట్టి మన కోసం అందించిన గురువుగారైన వ్యాసుల వారికి నమస్కారం చేసుకుందాం. ఎన్ని స్తోత్రాలు చేస్తే అమ్మవారి దయ చూపిస్తారు, కానీ ఆ స్తోత్రం మనకిచ్చిన మహాత్ముడిని మర్చిపోవద్దు. ఇది గుర్తుపెట్టుకోండి. అసలు ఈ స్తోత్రాన్ని ఇలా చేశారని ఎవరికి తెలుసండి? ఈ స్తోత్రం పరాశర మహర్షి, వ్యాసుడి తండ్రి, ఆయన తపశ్శక్తితో విని మైత్రేయుడికి చెప్పాడు. ఆయన పరాశరుని పుత్రుడైన వ్యాసుడు వాళ్ళ నాన్నగారి ద్వారా గ్రహించి పుస్తకంలో మనకు అందించాడు. కనుక మన వ్యాసుని తండ్రి అయిన పరాశరుని నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే ఒక స్తోత్రం వచ్చిందంటే అది ఇచ్చిన వాళ్ళని ముందు దండం పెట్టుకోనిదే స్తోత్రం చదవకూడదు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ మొత్తానికి మన భాగ్యం పండి అమ్మ మన కోసం ఈ స్తోత్ర రూపంలో దర్శనమిచ్చింది. ఇక్కడ ఇది భావించవలసిన అంశం. ఈ స్తోత్ర ఫలంగా భారతదేశం ఐశ్వర్యంతో శోభిల్లుగాక. ఎందుకంటే ముల్లోకాలు క్షేమం కోరుకున్నందుకు ఇంద్రుడు క్షేమంగా ఉన్నాడు. నా దేశ క్షేమం కోరుకుంటే నేను క్షేమంగా ఉంటానని ప్రతి వాళ్ళు అనుకోగలిగితే చాలు. అయితే ఈ లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఎలా ఉండాలి, ఏం చెయ్యాలనేది ఒక అద్భుతమైన కోర్సు ఒకటి ఉంది. ఋషులు దయే చెప్తున్నది. స్తోత్రాలు చదువుతూ కూర్చోవడం కాదు, నువ్వు ఎలా బ్రతికితే లక్ష్మి నీకుంటుందో చూపిస్తున్నాడు ఇక్కడ. ఈ బ్రతకడం అనేది వృద్ధుల కోసం కాదు, బ్రతికే వాళ్ళందరి కోసం. ప్రతివాడు కోరుకునేది క్వాలిటీ ఆఫ్ లైఫ్. అదే లక్ష్మి అంటే గుర్తుపెట్టుకోండి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలంటే మనం ఎలా ఉండాలి, ఇది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ చేస్తున్నారో లేదో వద్దు, మనం చేస్తున్నామా లేదో తెలుసుకుందాం. మహాభారతంలో భీష్మ పితామహుడు అంపశయ్య మీద ఉండగా ధర్మరాజుకు అనేక విషయాలు చెప్తూ లక్ష్మి ఎలా ఉంటే ఉంటుంది, ఎలా ఉంటే వెళ్ళిపోతుందో వివిధ అధ్యాయాల్లో చెప్తాడు. చిత్రం ఒక చోట చెప్తాడు, అయిపోతుంది, ఇంకేవో కథలు చెప్తాడు. మళ్ళీ కొంత చెప్ప అయ్యేటప్పుడు మళ్ళీ మరొకటి ప్రారంభిస్తాడు. అంటే మొదటి చెప్పింది మర్చిపోయాడేమని మళ్ళీ చెప్పడం. భీష్ముడి ఉద్దేశం ఏంటంటే ఈ జ్ఞానం చాలా ముఖ్యమని చెప్పడం. ఒక్కసారి ఇప్పుడు భీష్ముడు చెప్పబోయే అంశములు మనం వినబోతున్నాం. ఇది విని పాటించాలని అనుకుంటూ ఉంటే, అసలు వింటూ ఉంటేనే పాటిస్తున్న అనుభూతి తెచ్చుకుంటే ఇప్పటికిప్పుడే లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అందమైనటువంటి కథని ఇక్కడ చెప్తున్నాడు భీష్మ పితామహుడు. ఒకప్పుడు నారదుడు ఇంద్రుడు కలిసి గంగానదీ తీరంలో కూర్చొని కబుర్లు ఆడుకుంటున్నారట. అద్భుతమైనటువంటి భగవద్ విషయములు మాట్లాడుకుంటున్నారు. ఆయన మహర్షుల దివ్య కథలు చెప్తున్నట్టు ఆ సమయంలో నారదుల వారు. మహర్షుల చరిత్రలు, మహర్షుల్ని స్మరిస్తే చాలండి బ్రతుకులు బాగుపడతాయి. ఇక్కడ మహర్షుల చరిత్రలు చెప్తున్నారు. ఇక్కడ చెప్తూ ఉండగా ఒక్కసారి ఆకాశంలోంచి ఒక కాంతి పుంజం దిగుతూ ఉందిట. అది చూస్తూ ఉన్నారు ఇద్దరు. ఎవరిద్దరు? నారదుడు, ఇంద్రుడు. ఏమిటా కాంతి పుంజమని లేచి నిలబడ్డారు వాళ్ళు ఉభయులు కూడా. ఆ కాంతి పుంజం ఎలా ఉందో వర్ణిస్తున్నాడు భీష్ముల వారు. నక్షత్రకల్పాభరణాం తారాభక్తి సమస్రజం శ్రియం దదృశ పద్మాం సాక్షాత్ పద్మతల స్థితాం. ఆకాశం నుంచి ఆ కాంతి పుంజం దిగుతూ వస్తూ ఉంటే ఎలా ఉన్నదంటే నక్షత్రాలన్నింటినీ ఆభరణాలుగా వేసుకున్నదిట తల్లి. ఇక్కడ వివిధములైన జ్యోతిపుంజాలతో మాలని వేసుకున్నదిట. అంటే కనిపిస్తున్న తల్లి అంతరిక్షమునందు వ్యాపించినటువంటి పరాశక్తి అని చెప్పడం. ఇక్కడ ఆ తల్లి ఒక అద్భుతమైన పద్మంలోంచి వస్తూ గోచరించింది వీళ్ళకి. అప్పుడు ఆ తల్లిని చూసిన వెంటనే వాళ్ళు ఉభయులు లేచి రెండు చేతులు ఎత్తి నమస్కరించారు. ఇక్కడ అదిగా వస్తోందిగా ఆవిడే దిగి మాట్లాడుతుందిలే అని కాదు, లేచి నమస్కరించారు. అప్పుడు ఆవిడ దిగువకు వచ్చి వారు ఉభయులను చూసి చిరునవ్వుతో అభయాన్ని ఇచ్చింది. అప్పుడు లేచి ఉభయులు అడుగుతున్నారు, కాత్వం కేనచ కార్యేణ సంప్రాప్త చారుహాసిని కుతశ్చాగమ్యతే శుభ్రు గంతవ్యం క్వచతే శుభే. ఓ తల్లి, ఎవరు నువ్వు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడికి వెళ్తున్నావు? ప్రశ్నలు బాగున్నాయి కదా. ఎవరు నువ్వు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడికి వెళ్తున్నావు? 4 ప్రశ్నలు. అప్పుడు ఆవిడ చెప్తోంది, నేనెవరినా? పరమేశ్వరుడితో సహా అందరూ ఎవరిని కోరుకుంటారో అదే నేను అన్నది. అందమైన మాట. అసలు నేనంటూ లేకపోతే పరమేశ్వరుడితో సహా ఎవరూ లేరు. అంటే భగవంతుడు ఉండడా? భగవంతుడిని గుర్తింపబడ్డు. అది తెలుసుకోండి ఇక్కడ దీని భావం. అది ఇక్కడ
పుణ్యేషు త్రిషు లోకేషు సర్వే స్థావర జంగమాహ మమాత్మభావమిచ్చంతో యతంతే పరమాత్మన. నేను కావాలనే ప్రపంచంలో అందరూ ప్రయత్నాలు పనులు చేస్తుంటారు పరమాత్మతో సహా. అతడు నేను కావాలనే. అందుకే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం. అందరూ నేను కావాలనే తపన పడుతుంటారు. అలాంటి నేను నా అంతటి నేను నీ దగ్గరకు వచ్చాను, ఆలోచించాను ఇక్కడ. అందుకే శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధర ఊరికనే అన్నారా? ఏ తల్లి యొక్క కాసింత చూపు పడితే చాలు బ్రహ్మ విష్ణు రుద్రులకు కూడా వాళ్ళ స్థితులు ఐశ్వర్యములు లభిస్తున్నాయో ఆ తల్లి లక్ష్మి. అందుకు నేను కావాలని బ్రహ్మ విష్ణు రుద్రాదులు కూడా కోరుకుంటుంటారు. అలాంటి నేను ఎక్కడుంటాను అంటే పద్మముల యందు ఉంటాను. అసలు నా స్వరూపం ఏంటో మీరు తెలుసుకోండి. ముందు లక్ష్మి అంటే ఏంటో చెప్తున్నది. అహం లక్ష్మీ, తన పేరు లక్ష్మి. అహం భూతి, నేను ఐశ్వర్యాన్ని. శ్రీశ్చాహం, నేను శ్రీని. హే బలసోదన అంటే ఇంద్ర. అహం శ్రద్ధాచ, శ్రద్ధ కూడా లక్ష్మి, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే శ్రద్ధ మేధ, నేనే మేధని, నేను ధైర్యాన్ని, నేను జయాన్ని, నేను సిద్ధిని, నేను ధైర్యాన్ని, నేనే స్వాహ, నేనే స్వధ, నేనే నియతిని. నియతి అద్భుతమైన మాట అన్నది ఇక్కడ. నియతి కృతి, నియతి కృతి, ఈ రెండు నేనే అన్నది ఇక్కడ తల్లి. దీన్ని బట్టి లక్ష్మీ తత్వం ఏంటో తెలియాలి ఇక్కడ. ఒక విధంగా దీన్ని లక్ష్మీ గీత అని పేరు పెట్టుకోవచ్చండి. లక్ష్మీ కటాక్షం లభించాలంటే ఏం చేయాలో లక్ష్మీదేవి చెప్తోంది కనుక లక్ష్మీ గీత ఇది. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు అమావాస్య, పోలా అమావాస్య అని కూడా అంటాం. ఈనాడు గోవును ఎద్దును గనక పూజ చేసినట్లయితే శివవాహనమైన నందీశ్వరుడు ఎంతగానో సంతోషిస్తారు అని చెప్పేసి శాస్త్రం. వృషభ వాహనుడు పరమేశ్వరుడు కదండి. అందున సోమవారం. అందుచేత మీరు దేవాలయానికి వెళ్ళి నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక అంటూ ఆ స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పించాలి నందీశ్వరునికి. అలాగే పరమేశ్వరుని దర్శించి అభిషేకార్చన కనీసం ఏకరుద్రమైనా సరే చేయటం వలన సర్వేశ్వరుడైనటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల్ని మనకు ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రం. అందుచేతనే శివోహం సచ్చిత్ ఆనందం అన్నారు. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, భవాజ్ఞ లేనిదే భవబంధాలు తీరవు అని. అందుచేత అన్నం పరబ్రహ్మస్వరూపం అన్నారు. అన్నాభిషేకం పరమేశ్వరుడికి చాలా ప్రీతికరం కూడా. ఎవరైతే ఆర్ద్రా నక్షత్ర రీత్యా పరమేశ్వరుడికి అన్నాభిషేకం చేస్తారో వారికి సర్వసంపదలు కూడా ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు అని, లక్ష్మీ కటాక్షం వస్తుందని శాస్త్రవచనం కదా. శివమహాపురాణ రీత్యా ఇక్కడ పోలామావాస్యలో మనం వృషభ వాహనుడైన పరమేశ్వరుని ధ్యానం చేస్తున్నాం, వృషభాలను సేవిస్తున్నాం. శ్రావణ బహుళ అమావాస్యతో శ్రావణ మాసం పూర్తి అవుతుంది కాబట్టి ఇక్కడ రవి కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక్కడ ఆ యొక్క గ్రహచార రీత్యా కూడాను రవి కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి ప్రవేశించే తరుణం ఆసన్నమవుతుందన్నమాట. దాని రీత్యా కూడా శివుని ఆరాధన చేయటం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని మనకు ప్రసాదిస్తుంది. అంతేకాకుండా అమావాస్య సోమవారం చాలా విశేషం. పితృదేవతలకు దక్షిణ దిశగా తిరిగి నువ్వులు చేతిలో వేసుకొని తర్పణం చేయాలి. అంటే తండ్రికి, తాతకు, ముత్తాతకు. అలా తర్పణం కనుక విడిచినట్లయితే వంశపారంపర్య రీత్యా పితృదేవతల యొక్క ఆశీస్సుల్ని కూడా మనం పొందడానికి ఆస్కారం ఉంటుంది. మహిమాన్వితమైనటువంటి ఈ శ్రావణ మాసం
శతమానం భవతి చందాన అందరికీ అన్ని విధాల విజయసిద్ధిని కలిగించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6:06 సూర్యాస్తమయం 6:26. తిథి అమావాస్య పూర్తిగా ఉంది. నక్షత్రం మఘ రాత్రి 12:21 వరకు. వర్జం ఉదయం 11:05 నుంచి 12:51 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:41 నుంచి 1:30 వరకు. మరల మధ్యాహ్నం 3:09 నుంచి 3:58 వరకు. అమృతకాలం రాత్రి 9:41 నుంచి 11:27 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2 గంటలకి. నేటి విశేషం పద్మక యోగం, త్రిద్యుస్పృక దినం, అమా సోమవార వ్రతం, సంజీవిని వ్రతం, శివనక్త వ్రతం, పోలావ్రతం, అగ్ని సావరణిక మన్వాది, కుశగ్రహణం. ముఖ్యంగా అమా సోమవతి అనేటువంటి దివసాన కాశీలో కపిలతీర్థంలో కనుక పిండ ప్రదానం చేసినట్లయితే పితృదేవతలకు చాలా సంతృప్తి కలుగుతుంది. అలాగే చంద్రేశ్వరుడు ఉన్న ప్రదేశంలో ఉన్న చంద్రకుండం దగ్గర పాలతో తయారు చేసిన కోవా పంచదార వేయకుండా చప్పగా ఉంటుంది. ఆ పదార్థంతో పిండ ప్రదానాలు చేస్తారు అక్కడ, చంద్రునికి ప్రీతికరమని. అలా చేయడం ద్వారా పితృదేవతలు చాలా సంతోషిస్తారు. అదేవిధంగా అమా సోమవార వ్రతం అనేటువంటిది ఒకటి ఉంది. దాన్ని ఆచరించడం ద్వారా అనుగ్రహం సిద్ధిస్తుంది. అలాగనే త్రిద్యుస్పృక్ అంటే 3 రోజులు తగులుతోంది ఒకే తిథి. అమావాస్య ఇవాళ పూర్తిగా ఉన్నందువలన ఆదివారంతోనూ కొంత స్పర్శ ఉంది, సోమవారంతోనూ ఉంది, మంగళవారంతో కూడా ఉంది. అందుకని ఈ త్రిద్యుస్పృక్ దినానికి సంబంధించి పద్మక యోగానికి సంబంధించి నదీ స్నానం చేయడం ద్వారా అక్షయమైన ఫలితం, విశేషమైన ఫలితం సిద్ధిస్తుంది. శ్రావణ మాసంలో సోమవారం రోజున శివనక్త వ్రతం చేస్తారు కాబట్టి పగలంతా భోజనం చేయకుండా రాత్రి సూర్యాస్తమయం అయిన తరువాత ప్రదోష సమయం 1:12 శివారాధన చేసుకుని ఆ తర్వాత కనుక భోజనం చేసినట్లయితే అది శివనక్త వ్రతం అవుతుంది. కంద చెట్టు పెట్టి పోలావ్రతం అని ఒకటి చేస్తారు. దానివలన సంతానము ఆరోగ్యవంతంగా వృద్ధి చెందుతుంది. అగ్ని సావరణిగా మన్వాది ప్రయుక్తంగా శ్రార్థాదులు ఆచరించడం ద్వారా పితృదేవతల యొక్క అనుగ్రహంతో పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. ఈరోజు కనుక కుశగ్రహణం చేసినట్లయితే అంటే దర్భలు కోసినట్లయితే అవి సంవత్సర కాలము అన్ని కార్యక్రమాలకు ఉపయుక్తమవుతాయి. అలా కాని పక్షంలో ఏ రోజు కోసుకున్నో ఆ రోజే పనికొస్తాయి. అందుకని ఈరోజు చాలా ముఖ్యమైనది దర్భగ్రహణానికి. నేటి ఆణిముత్యాలు. ప్రతి అడుగును లక్ష్యంగా మార్చడం వల్ల ప్రతి లక్ష్యాన్ని అడుగుగా మార్చి విజయం సాధించవచ్చు.
ఎవరికైనా పెద్దలకి నమస్కారం చేసేటప్పుడు వాళ్ళ పాదాలు ఏ కారణం చేత ముట్టుకోవడానికి వీల్లేదు, స్పృశించకూడదు. అది ఒక్క మంత్రోపదేశం చేసినటువంటి గురువుగారు అనుగ్రహిస్తే అప్పుడు ఒక్కసారి గురువుగారి పాదాల మీద తలపెట్టి నమస్కరిస్తారు. మిగిలిన సమయాలలో పెద్దలు నమస్కరిద్దాం అనుకుంటే వారు నిలబడిన చోట భూమిని ముట్టుకోవాలి. ఇలా 2 చేతులతో ముట్టుకుని నమస్కారం చెయ్యాలి తప్ప వాళ్ళ పాదాలు ముట్టుకోవడం దోషభూయిష్టం, తప్పు. అలా ఎప్పుడూ చేయకూడదు, అసలు అలా ముట్టుకోకూడదు. కాబట్టి అలా నమస్కారం చేసి ఆయన అక్షతలు వేస్తాడు. అది చెప్పక్కర్లేదు కదా కథలో. ఆయన అక్షతలు వేసి ఆశీర్వచనం చేస్తాడమ్మా, దీర్ఘసుమంగళీ భవ, పుత్రపౌత్రాభివృద్ధిరస్తు అంటాడు. ఆయన అన్న మాట విష్ణువు నోటి నుండి వచ్చిన మాట, దాని చేత వ్రతము అక్కడితో పూర్తవుతుంది. నీకు సంతోషం ఉంది, బోలెడంత మంది లక్ష్మీదేవుల రూపాలలో సువాసినులు నీ ఇంట్లోకి రావాలనుంది, లోపలికి పిలుస్తారు. పిలిచి పేరంటం అంటారు. సాయంకాలం వేళ తెలుగు సంప్రదాయంలో పేరంటం పిలిచామండి అంటారు. అనేక మంది సువాసినులు వస్తారు. వచ్చిన వాళ్ళందరినీ లక్ష్మిగా భావించి చక్కగా పసుపు రాసి పారాణి పెట్టి వాళ్ళకి బొట్టు పెట్టి వాయినం ఇస్తారు. వాయినం ఇచ్చేటప్పుడు మళ్ళీ వండినవన్నీ ఇవ్వక్కర్లేదు, శనగలు తప్పకుండా ఇస్తారు. ఎందుకు శనగలు ఇవ్వడం అంటే శనగలకు ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంది. శనగ కానీ ఎవరికైనా ఇచ్చినా శనగని దారంతో గుచ్చి దండ చేసినా అది ఎవరికి వెయ్యాలి అంటే పెద్ద స్థాయిలో ఉండేటటువంటి పరమ గురువులైనటువంటి వారి మెళ్ళో వేస్తారు ఆ హారాలు. ఇప్పటికీ ఢిల్లీలో ఒక దేవాలయం ఉంది, దాన్ని మలయ మందిర్ అని పిలుస్తారు. ఢిల్లీకి నడిబొడ్డులో ఒక చిన్న కొండ మీద ఉంటుంది సుబ్రహ్మణ్య దేవాలయం, పరమాద్భుతమైన దేవాలయం. ఆ దేవాలయం లోపలికి వెడుతుంటే ఎడంచేతి పక్కన పూలు పళ్ళు అమ్మే కొట్లు ఉంటాయి. అక్కడ శనగలు మాలలు కట్టి మేకుకు పెట్టి ఉంటాయి. ఆ శనగల మాల ఇవ్వండి ఒకటి అన్నారనుకోండి, ఇవ్వడు. ఎందుకు అంటాడు. మా అబ్బాయి తింటాడు అన్నారనుకోండి, నేను ఇవ్వనంటాడు. నేను వేసుకుంటాను, ఇవ్వడు. ఇదిగో నాతో ఒక ఆయన వచ్చారు, పరమ పూజనీయుడు, ఆయనకి వేస్తాను, ఇవ్వడు. అవి ఎవరికి ఇస్తారో తెలుసా? శంకర భగవత్పాదుల మెడలో వేయడానికి ఇస్తారు. పరమ గురువులైనటువంటి వారి మెడలో అంకురములు వస్తున్నటువంటి శనగలు మాల కట్టి వేస్తారు. అది పరమ గౌరవం అలా వేయడం. యాలుకల మాలలు వేస్తారు. ఇప్పటికీ కంచికామకోటిపీఠ సంప్రదాయంలో యాలుకల మాలలు వేస్తుంటారు, సుగంధద్రవ్య మాలలు. శనగ కానీ ఇచ్చినట్టయితే అంకురస్వరూపంగా ఉండి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహమునకది హేతు. అందుకని శనగలు నానపోసిస్తారు తప్ప ఎండిపోయిన శనగలు ఇవ్వరు. తడిసిపోయిన శనగలు ఇచ్చారు అంటే లోపల అంకురం ప్రారంభమైపోతుంది. ఆవిడ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుందనుకోండి, తెల్లవారేటప్పటికి అంకురాలు వచ్చేస్తాయి. అలా అంకురం వచ్చిన శనగలు వెళ్ళాయి అంటే స్త్రీ పుచ్చుకుంది సువాసిని అంటే సాక్షాత్తు లక్ష్మి పుచ్చుకున్నట్టు. అపారమైన ఐశ్వర్యమునకు అది హేతు. కాబట్టి శ్రావణమాసం అంతా లక్ష్మీతత్వం విశేషంగా ప్రకాశిస్తుంది. చిన్న చిన్న పనుల చేత లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా కలిగేటటువంటి కాలం. కాబట్టి శనగలు తీసుకొచ్చి ఏదో అరటిపళ్ళు, తమలపాకులు, పోక చెక్కలు ఇవన్నీ పెట్టి ఒక్కలు పెట్టి తాంబూలంతో కలిపి వచ్చినటువంటి ఆ సువాసినులందరికీ ఇస్తారు. ఇల్లంతా మంచి శోభస్కరంగా ఆ రోజంతా కూడా లక్ష్మీప్రదంగా గడుస్తుంది. ఇది వరలక్ష్మీ వ్రతము యొక్క కల్పము అని లక్ష్మీదేవి చెప్పిందని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తే, శౌనకాది మహర్షులకు సూతుడు చెప్తే, వ్రతం చేసేటప్పుడు బ్రహ్మస్థానంలో ఉన్న బ్రాహ్మణుడు చెప్తే, మీకు నేను చెప్పాను. కాబట్టి వ్రతాన్ని చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ముందుగా అధ్యవసాయ బుద్ధితో పరిశీలనం చేసి పరమ సంతోషంతో ప్రహృష్టమైనటువంటి హృదయంతో చేసుకోవాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. రాజా, శతశృంగుడనే రాక్షసుని యొక్క కుమారులు సంయముడు, నియముడు, మహాబలుడైనటువంటి సుయముడు అనే ముగ్గురు రణదుర్మదులు
దుర్జయులు, వారు నీకు అపకారం చేసే శత్రువులు, వారందరినీ ఈ సుదేవుడు ఓడించాడు. నీవు దేవతలకు మేలు చేయాలని అశ్వమేధ మహాయజ్ఞం సంకల్పించిన శుభతరుణంలో ఈ యజ్ఞానికి విఘ్నం కలిగించటానికి ఆ 3 రాక్షసులు వచ్చారు. 100,000,000 రాక్షస పరివారంతో కూడినటువంటి గొప్ప సైన్యాన్ని తీసుకొని వచ్చి వారు నీ ప్రజలందరినీ బంధించారు. ప్రజలందరూ, నీ సైనికులందరూ కూడా వ్యాకుల పాటు పొందారు. నీవు నీ మంత్రి మాటలు విని సేనానాయకుడైన సుదేవుని సమస్త కార్యాల నుండి తప్పించి అధికారం నుండి తొలగించావు. మహీపతి, ఆ మంత్రుల యొక్క కపటపు మాటలు విని దుర్జయులైన ఆ రాక్షసులను చంపడానికి సర్వసైన్యంతో కూడినటువంటి సుదేవుని నీవు పంపావు. వాళ్ళని చంపడానికి రాక్షస సైన్యాన్ని జయించకుండా తిరిగి రావద్దని, బందీయులైన ప్రజలను, సైనికులను విడిపించకుండా నీవు తిరిగి రావడం సమ్మతం కాదు అని చెప్పావు. రాజా, సుదేవుడు ఆ మాటలు విని బయలుదేరాడు. ప్రజలందరూ బంధింపబడిన చోటుకి చేరుకున్నారు. మహాభయంకరమైన ఆ రాక్షస సైన్యాన్ని చూశాడు. అలా చూసి సేనాపతి అయిన సుదేవుడు ఇలా తలిచాడు, ఇంద్రసహితులైన దేవతలు కానీ రాక్షసులు కానీ ఈ సైన్యాన్ని జయించలేరు. దివ్యాస్త్రబల సంపన్నుడైన అంబరీషుడు ఈ సైన్యంలోని 16వ వంతును కూడా జయించడానికి సమర్థుడు కాడు. ఇక నా వంటివాడు ఎలా జయించగలుగుతాడు అని ఇలా ఆలోచించి కపటులైన ఆ మంత్రులతో కూడి మీరు ఉన్న చోటుకి తిరిగి ఆ సైన్యాన్ని అంతటిని పంపివేశాడు. అనంతరం ఆ సుదేవుడు, మహాదేవుడు, జగదీశ్వరుడు, శ్మశానవాసి అయినటువంటి రుద్రుని శరణు వేడి ఆ వృషభధ్వజని స్తోత్రం చేశాడు. అలా స్తోత్రం చేసి ఆయుధం తీసుకొని తన శిరస్సును ఖండించుకోబోయాడు. అది చూసి దేవదేవుడు కరుణతో ఆయుధంతో ఉన్నటువంటి అతని కుడి చేతిని పట్టుకొని ఇలా అన్నాడు, నాయన, ఎందుకు ఇంతటి సాహసం నువ్వు చేయదలుచుకున్నావు చెప్పు అని అడిగాడు. అప్పుడు సుదేవుడు శిరస్సు నేలకు వంచి మహాదేవునికి నమస్కరించి ఇలా అన్నాడు, సురేశ్వర, దేవదేవ, ఈ రాక్షస సైన్యాన్ని యుద్ధంలో జయించటానికి నేను అశక్తుడను కనుక ప్రాణాలు వదిలేస్తున్నాను. జగన్నాథ, మహాదేవ, దీనుడునైన నాకు నీవే గతి. వారిని జయించకుండా నన్ను రావద్దన్నాడు రాజు. అంబరీష మహారాజు మంత్రులతో సహితంగా నాపై కోపించి ఉన్నాడన్నాడు. అధోముఖుడై నేలపై పడి ఉన్నటువంటి మహాత్ముడైన ఆ సుదేవుని చూసి మహాదేవుడు గుణసహితంగా ఆకారంతో ఉన్నటువంటి ధనుర్వేదాన్ని, రథ నాగాశ్వాలతో కూడిన దివ్యాస్త్రంతో కూడినదైన మహాభాగ్య సమన్వితమైన త్రిపురాలను దహించిన రథాన్ని, పినాకమనే ధనస్సును, ఖడ్గాన్ని, సమస్త రాక్షసులకు సంహరించినటువంటి రౌద్రాస్తాన్ని ఇచ్చి సేనాపతి అయినటువంటి సుదేవునితో ఇలా అన్నాడు, సుదేవ, ఈ రథం వలన నీవు సురాసురులకు కూడా దుర్జయుడవుతావు. మాయామోహితుడవై భూమిపై కాలు మోపకు. ఈ రథం అధిష్ఠించి దేవతలందరినీ సర్వదానవులను జయించగలవు. 1000 సూర్యులు కాంతి గల ఈ రథాన్ని రాక్షసులు కానీ పిశాచులు కానీ చూడలేరు. ఇక నీతో యుద్ధం ఎలా చేస్తారన్నాడు. అనంతరం అతడు రాక్షసులందరినీ జయించి బందీలను విడిపించాడు. వారందరినీ చంపి వియమునితో బాహుయుద్ధాన్ని చేశాడు, కత్తిలన్నీ వదిలేసి. వియముడు కూడా అతని చేతిలో చనిపోయాడు. ఆ సుదేవుడి విస్తృతమైనటువంటి మహా గొప్ప సంగ్రామ యజ్ఞాన్ని చేశాడు. కవచధారి అయి యుద్ధ దీక్షితుడైన ప్రతియోధుడు సేనాముఖానికి వెళ్ళి అలాగే సంగ్రహంగా యజ్ఞానికి అధికారి అవుతాడని నా నిశ్చిత అభిప్రాయం అన్నాడు ఇంద్రుడు. అంబరీషుడు అడిగాడు, ఇంద్ర, ఈ యజ్ఞంలో హోమద్రవ్యాలేమిటి? నేయి ఏది? దక్షిణ ఏమిటి? ఋత్విజులు ఎవరు? నాకు చెప్పని అడిగాడు. ఇంద్రుడు చెప్పాడు, ఈ యుద్ధమనే యజ్ఞంలో ఏనుగులే ఋత్విజులు, గుర్రాలు అధ్వర్యులు, శత్రు మాంసమే హోమద్రవ్యం, వారి రక్తమే నెయ్యి అని చెబుతారు. నక్కలు, గద్దలు, కాకులు ఇంకా మాంసం తినే పక్షులు ఆ యజ్ఞంలో సదస్యులు. అవి యజ్ఞంలో మిగిలిన నెయ్యినంటే రక్తాన్ని త్రాగుతాయి. హవిస్సును అంటే
మాంసాన్ని తింటాయి. ప్రాస, తోమరాలు, ఖడ్గాలు, శక్తులు, పరశ్వదాలు, విరమిట్లు గొలిపే పదునైన రక్తం గ్రోలిన బాణాలు ఆ యజ్ఞకర్తకు సుర్కులవుతాయి. ధనుర్వేగానికి దూరంగా పడి అతి విస్తృతమై సూదిగా ఉండి శత్రు శరీరాలను చీల్చే సూటి అయిన పదునైన రక్తదాహం కల బాణాలే యజ్ఞకర్త చేతిలోని మహాశృవాలు. పులితోలు వరగా కలిగి దంతపు పిడికెల ఏనుగు తొండాలను ఖండించగల ఖడ్గమే అతనికి యుద్ధంలో యజ్ఞపాత్ర అవుతుంది. మండుతున్న పూర్తిగా ఇనుముతో చేయబడిన పదును కలిగిన ప్రాస, శక్తి, ఋషి, పరశువులనే ఆయుధాలతో కొట్టే దెబ్బలే కులీనుడు సంగ్రహించినటువంటి బహు సంఖ్యాకమైనటువంటి సమయ సాధ్యమైన నానా ద్రవ్యాలే ఉన్నాయి. యుద్ధభూమిలో వీరుల శరీరాల నుండి మహావేగంగా స్రవించే రక్తదారులే ఆ యుద్ధ యజ్ఞంలో కొన్ని కోరికలు నీడేర్చే సమృద్ధమైన పూర్ణాహుతి అవుతుంది. సేనాముఖంలో వినబడే కొట్టండి, చీల్చండి అనేటువంటి మాటలే సామగానం. సైనికుల సామగాయకులై శత్రువులను యమలోకం పంపడానికి సామనల గానం చేస్తున్నారు అనిపిస్తుంది. శత్రుసేన ముఖమే అతనికి హవిస్సును ఉంచే పాత్ర అవుతుంది. ఏనుగులు, గుర్రాలు, కవచదారుడైన వీరులు, వీరి సమూహమే ఆ యజ్ఞంలో శేనచితం అనే పేరు గల అగ్ని అవుతుంది. యుద్ధమే యజ్ఞంగా వివరణ చేస్తున్నారు ఇక్కడ. వేలాదిగా వీరులు చనిపోయినప్పుడు నిటారుగా ఉన్నవారి కబంధాలే ఆ వీరుల రణయజ్ఞంలో ఖాదిర కాష్టంతో చేయబడిన 8 కోణాలు గల యూపస్తంభం అవుతుంది. నోటి ద్వారా చేసే హెచ్చరికలతో, అంకుశపు పోటులతో ఏనుగులు ఝీంకారాలు చేస్తూ ఉంటాయి. ఆ ఏనుగు ఘీంకారాల నాదాలే యజ్ఞంలోని వషట్కారాలు. దుందుబి నాదాలే సామవేదంలోని 3 మంత్రాలను పఠించే ఉద్ఘాతాలు. బ్రాహ్మణుని సొత్తు దొంగలించబడినప్పుడు వీరుడైన వాడు యుద్ధంలో తనకిష్టమైన శరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధమై దానిని యూపస్తంభంగా ఉత్సార్జనం చేసి పోరాటం కొనసాగిస్తాడు. అది అనంతమైన దక్షిణలతో కూడినటువంటి యజ్ఞం అనిపించుకుంటుంది. ప్రభువు కోసం సేనాముఖంతో నిలబడి పరాక్రమం చూపే వీరుడు భయంతో వెన్నుచూపకుండా ఉంటే అతనికి నాకు ప్రాప్తించిన లోకాలే దక్కుతాయి. నల్లని తోలు, వరలలో ఖడ్గాలతో, పరిగల వంటి బాహులతో రణయజ్ఞం చేసే వీరుడికి నాకు లభించిన లోకాలే లభిస్తాయి. ఎవరి సహాయాన్ని కోరకుండా విజయం కోసం శత్రుసేన మధ్యలోనికి చొరబడిన వానికి నాకు లభించిన లోకాలే లభిస్తాయి. సంగ్రామ యజ్ఞం ఒక నది వంటిది. అది యోధునికి రక్తరూపమైన అవభృత స్థానం వలన కలిగే పుణ్యఫలాన్ని ఇస్తుంది. ఆ నదిలో రక్తమే జలం, బేరులే కప్పలు, తాబేళ్లు, వీరుల ఎముకలే గులకరాళ్ళు. అది రక్తమాంసాలనే బురదలో నిండి దుర్గమంగా ఉంటుంది. కత్తులు, డాళ్ళు, పడవలు, ఆ ఘోరమైన నది వెంట్రుకలు అనే నాచుతో, గడ్డితో కప్పబడి ఉంటుంది. నరకబడిన గుర్రాలు, ఏనుగులు, రథాలు మెట్లుగా ఉంటాయి. ధ్వజపతాకాలు, నదీ తీరంలోని లతలు, చనిపోయిన ఏనుగులు ఆ నదిలో కొట్టుకుపోతూ ఉంటాయి. రక్తంతో నిండుగా ఉండే ఆ నది దాటడానికి అనుకునే వారికి దుస్తరంగా ఉంటుంది, దాటడానికి అయ్యలేదు. చనిపోయిన ఏనుగులే పెద్ద పెద్ద మసాళ్ళు. పరలోక వైపు ప్రవహించే ఆ నది అమంగళకరమైనది. ఋషులు, ఖడ్గాలు అనేటువంటి నౌకలతో, గద్దలు, కాకులు, రాబందులు అనే పడవలతో రాక్షసులు తిరుగుతూ ఉంటే ఆ నది పిరికి వారి మనసును కలత చెందిస్తుంది. సమరయజ్ఞంలో తన వేదిక శత్రు శిరస్సుల చేతను, గుర్రాల, ఏనుగుల కళేబరాలతోనూ నిండి ఉంటే ఆ వీరునికి నాకు లభించిన లోకాలే లభిస్తాయి. శత్రుసేన ముఖాన్ని తనకు అంతఃపురంగా చేసుకొని క్రీడించే వాడిని తన సేనలో యుద్ధం యజ్ఞంలోని హవనీయ పదార్థాలు ఉంచే పాత్రగా చెబుతూ ఉంటారు బుద్ధివంతులు. దక్షిణ దిశలో ఉన్నటువంటి వీరులు సదస్యులుగా, ఉత్తర దిశలో ఉన్న వీరులు
ఋత్విజులుగా శత్రుసేన భారీగా ఉన్న యోధునికి సమస్త పుణ్యలోకాలు సమీపంలోనే ఉంటాయని తెలుసుకో. తన సైన్యం ఎదురు సైన్యం వ్యూహాకారంతో ఒకదానికొకటి ఎదురుగా నిలిచినప్పుడు తన ఎదురుగా కనిపించే ఆకాశమే ఆ యోధునికి యజ్ఞవేదిక అవుతుంది. అక్కడ యజ్ఞం కొనసాగుతూ త్రేతాగ్నులు ప్రతిష్ఠాతులై ఉంటాయి. యుద్ధంలో భయపడి వెన్నుచూపి శత్రువుల చేత సంహరించబడిన యోధుడు ఎక్కడా నిలవక నేరుగా నరకానికి పోతాడు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. వెంట్రుకలు, మాంసము, ఎముకలతో నిండిపోయి రక్తవేగంతో బాగా తడిసిపోయినటువంటి సంగ్రామ యజ్ఞవేదిక గల వీరుడు పరమగతిని పొందుతాడు. శత్రుసేనాపతిని సంహరించి అతని రథాన్ని ఆరోహించిన వీరుడు విష్ణువు వంటి పరాక్రమం గలవాడుగా, బృహస్పతి వంటి బుద్ధిశాలిగా పరిగణింపబడతాడు. శత్రుసేనా నాయకుడిని కానీ, అతని కుమారుడిని కానీ, లేక అతని పక్షంలోని పేరున్నవాడిని కానీ ప్రాణాలతో బంధించే ఆ వీరునికి నేను పొందిన లోకాలే శపిస్తాయి. యుద్ధభూమిలో మరణించిన వీరుని గూర్చి ఏ విధంగానూ శోకించకూడదు. ఆ వీరుడు స్వర్గాన్ని పొందుతాడు కనుక అతడు శోకించదగిన వాడు కాడు. యుద్ధంలో మరణించిన వీరునికి మృతాశౌచ సంబంధమైన స్నానం కానీ పిండోదక ప్రదానాలు కానీ చేయాలని అనుకోరు. ఆ వీరునికి ప్రాప్తించే లోకాలను గురించి చెబుతాను విను. వరాప్సర వరాప్సర సహస్రాణి వరాప్సర సహస్రాణి శూరమాయోధనే హతం శూరమాయోధనే హతం త్వరమాణాభి ధావంతి త్వరమాణాభి ధావంతి మమ భర్త భవేదితి మమ భర్త భవేదితి. యుద్ధంలో చనిపోయిన వీరుడు తమకే భర్త కావాలని వేల కొద్ది అప్సరసలు వేగంగా ఎదురుగా పరుగులు తీస్తూ వస్తారు. యుద్ధ వ్రతాన్ని ఆచరించే వారిని అదే తపస్సు, పుణ్యం, సనాతన ధర్మం, చతురాశ్రమ పాలనం కూడా. యుద్ధంలో వృద్ధులను, బాలులను, స్త్రీలను చంపకూడదు. వెన్ను చూపిన వానిని నీ దాసుడను అని పలికిన వాడిని కూడా చంపకూడదు. నేను జంబుడు, వృత్రుడు, బలుడు, పాకాసురుడు, 100 మాయలు నేర్చిన విరోచనుడు, అజేయుడైన నముచి, అనేక మాయలు తెలిసిన శంబరాసురుడు, దైత్యవంశానికి చెందిన విప్రచిత్తి, అన్ని రకాల దానవ సైన్యం ప్రహ్లాదుడు, వీరందరినీ యుద్ధంలో చంపి ఆపై దేవాధిపతి అని అయ్యాను అన్నాడు ఇంద్రుడు. ఇలా ఇంద్రుడు చెప్పిన మాటలు విని అంగీకరించి అంబరీషుడు యోధులను స్వతసిద్ధి లభిస్తుంది అని భావించాడు అన్నాడు భీష్ముడు. కృష్ణాయ పరమాత్మనే నమః. 99వ అధ్యాయం విజిగీషమాణ వృత్తం. భీష్ముడు ఇంకా ఇలా చెబుతున్నాడు. ఈ సందర్భంలో ప్రతర్ధనుడికి మిథిలాధిపతి అయినటువంటి జనకుడికి జరిగిన ప్రాచీనమైన యుద్ధాన్ని ఉదాహరిస్తారు. యుధిష్ఠిరా, యజ్ఞోపవీతం ధరించిన మిథిలాపతి అయిన జనకుడు సంగ్రామంలో తన వీరులను ఉద్దేశించి చెప్పినది విను. మిథులకు రాజైన జనకుడు మహాత్ముడు, సర్వతత్వాలు తెలిసినవాడు. అతడు యోగబలం చేత తన వీరులను స్వర్గ నరకాలను ప్రత్యక్షంగా చూపించి ఇలా చెప్పాడు. వీరులారా, చూడండి, ఈ ప్రకాశమానమైన లోకాలు వీరుడైన వారికే పొందదగినవి. ఇవి గంధర్వ కన్యలతో నిండి ఉంటాయి. అన్ని కోరికలను తీర్చగలిగేవి, అక్షయములైనవి. ఈ నరకాలు యుద్ధంలో పారిపోయిన వారి కోసం ఉన్నవి. ఇక్కడ శాశ్వతమైన అపకీర్తి కూడా ఉంటుంది. ఇక మీరు విజయం కోసం ప్రయత్నించండి. ఈ స్వర్గ నరకాలను చూశాక ప్రాణాలకు తెగించి విజయం కోసం పోరాడండి. అప్రతిష్ట తెచ్చిపెట్టే నరకానికి వశులు కాకండి. త్యాగమూలం హి శూరాణాం త్యాగమూలం హి శూరాణాం స్వర్గద్వార మనుత్తమం స్వర్గద్వార మనుత్తమం. వీరులకు త్యాగం వలనే అత్యుత్తమమైన స్వర్గలోక ద్వారం లభిస్తుంది అని ఈ రీతిగా
జనక మహారాజు చెప్పగా విన్న ఆ యోధులు తమ రాజుకు హర్షం కలిగేలా యుద్ధంలో శత్రువులను జయించారు. కాబట్టి మనస్వి అయిన యోధుడు రణాగ్రంలో నిలవాలి. గజసైన్యం మధ్యలో రతికులను, రతికుల వెనకాల ఆశ్విక సైన్యాన్ని, ఆశ్విక సైన్యం యొక్క మధ్యలో అస్త్ర శస్త్రాలతో సమృద్ధులైన పదాతి దళాన్ని నిలపాలి. ఈ రీతిగా వ్యూహాన్ని పన్నిన రాజు ఎప్పుడూ శత్రువులను జయిస్తాడు. కాబట్టి యుధిష్ఠిరా, నిత్యము నీవు కూడా అలాగే వ్యూహ రచన చేయి. అదే వ్యవహారంతో వ్యూహ రచన చేయి. క్షత్రియులందరూ ఉత్తమ యుద్ధం చేసి స్వర్గాన్ని పొందాలని కోరుకుంటారు. కాబట్టి వారు కుపితులై మొసళ్ళు సాగరాన్ని కలిచివేసినట్లుగా సైన్యాన్ని చిందరవందర చేస్తారు. విచారగ్రస్తులైన సైనికులను పూర్వం చెప్పినట్లుగా వ్యూహాత్మకంగా నిలిపి వారిలో ఉత్సాహాన్ని, ఆనందాన్ని రేకెత్తించాలి. జయించిన భూభాగాన్ని కాపాడాలి. యుద్ధంలో పారిపోతున్న వారిని ఎక్కువ దూరం వెంటాడకూడదు. రాజా, ప్రాణాల మీద ఆశ వదులుకొని యుద్ధభూమికి తిరిగి వచ్చిన వారి యొక్క వేగం అతి దుస్సహంగా ఉంటుంది. కాబట్టి పారిపోతున్న వారిని ఎక్కువ దూరం తరుమకూడదు. వీరుడైన వారు పారిపోతున్న వారిపై ఎక్కువగా ఆయుధాలను ప్రయోగించడానికి ఇష్టపడరు. కాబట్టి పారిపోతున్న వారిని ఎక్కువ దూరం వెంటాడకూడదు. చరాలకు, అచరాలకు, దంతాలున్న వాటికి, దంతాలు లేనివి, దాహం వేసిన వారికి నీరు ఎలా ఆహారమో అలాగే శూరులను పిరికివారు ఆహారం అవుతారు. వీరులకు, వీరువులకు కూడా వెన్ను, పొట్ట, కాళ్ళు, చేతులు అన్నీ సమానంగానే ఉంటాయి. కానీ భీరువులు పరాభవాన్ని పొందుతారు. అందుచేత వారు భయార్తులై మాటిమాటికి కాళ్ల మీద పడుతూ చేతులు జోడించుకొని వీరులను శరణు కోరుతూ ఉంటారు. శూరబాహుషు లోకోయం, శూరబాహుషు లోకోయం లంబతే పుత్రవత్సద, లంబతే పుత్రవత్సద తస్మాత్ సర్వా స్వవస్థాసు శూరసమ్మాన్ మర్హతి, శూరసమ్మాన్ మర్హతి. పుత్రుడు తండ్రి మీద ఆధారపడి ఉన్నట్లుగా ఈ లోకమంతా వీరుల భుజస్కంధాలపై ఆధారపడి ఉంది. కాబట్టి సర్వావస్థలయందు వీరులు గౌరవానికి పాత్రులవుతారు. ముల్లోకాలలోనూ శౌర్యానికి మించింది లేదు. శూరుడే సమస్తాన్ని పాలిస్తాడు. ఈ లోకమంతా అతని మీదే ఆధారపడి ఉంది అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 100వ అధ్యాయం. యుధిష్ఠిరుడు ఇలా అడిగాడు: భరతలోకోత్తమ, పితామహ, విజయం కోరుకునే రాజులు ధర్మాన్ని కొద్దిగా ఉల్లంఘించినప్పటికీ తమ సైన్యాన్ని ముందుకు నడిపిస్తారు. దాన్ని గురించి నాకు చెప్పు అని అడిగాడు. అప్పుడు భీష్ముడు ఇలా చెప్పాడు: సత్యేన హి స్థితో ధర్మః, సత్యేన హి స్థితో ధర్మః ఉపపత్యా తథా పరే, ఉపపత్యా తథా పరే సాధ్వాచారతయా కేచిత్, సాధ్వాచారతయా కేచిత్ తథైవౌ పైకాదపి. రాజా, కొందరు సత్యం వలనే ధర్మం స్థిరంగా ఉంటుందంటారు. కొందరు యుక్తివాదంతో ధర్మం నిలబడుతుంది అంటారు. ఇంకా కొందరు సాధువర్తన వలనే ధర్మానికి ఉనికి అంటారు. మరికొందరు సామధానముతో ఉపాయాల వలన ధర్మం నిలబడుతుందని భావిస్తారు. ధర్మార్థాలలో అర్థసిద్ధికి సాధన భూతాలైనటువంటి ధర్మోపాయాలను ఇప్పుడు చెబుతాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.